టాలీవుడ్ నటిగా రోజా సెలవుమణి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు ఆమె. బ్లాక్ బాస్టర్ హిట్స్ను సొంతం చేసుకుని తనకంటూ స్పెషల్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు టెలివిజన్ రంగంలోనూ జబర్దస్త్ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక రాజకీయాల్లో నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేశారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు ఆమె. ఈ సందర్భంగా నందమూరి బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆమె. 1998 నుంచి రోజా సెలవుమణి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో చేరారు ఆమె. 2014లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019లో కూడా భారీ విజయాన్ని సాధించారు. ఈ క్రమంలో మినిస్టర్ పదవి కూడా సొంతం చేసుకున్నారు. రోజా రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందమూరి బాలయ్యకు మగ అహంకారం బాగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత షూటింగ్స్ చేయొచ్చు కానీ నేను టీవీ షోలు చేస్తే తప్పుగా ప్రచారం చేశారు. ఆయన మాత్రం హీరోయిన్ల నడుము గిల్లుతూ బ్యాక్పై కొడుతూ డ్యాన్సులు చేస్తే తప్పులేదు, కానీ నేను టీవీ షోలో ఆర్టిస్టులందరితో కలిసి డ్యాన్స్ చేస్తే తప్పు వచ్చిందంటూ నందమూరి బాలయ్యను ప్రశ్నించారు ఆమె. ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అసెంబ్లీకి హాజరయ్యారో చెప్పాలని, తన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో కూడా చూపించాలని, తాను కూడా స్వయంగా వచ్చి బాలయ్య తప్పులను చూపిస్తానంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే నాతో ఈ సవాల్ చేయాలని ఛాలెంజ్ చేస్తారామె. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇదే సవాల్ విసిరారామె. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆమె రాజకీయంగా తనను తెలుగుదేశం పార్టీలో తొక్కేశారని, అందుకే టీడీపీ నుంచి తాను బయటకు వస్తున్నాననే విషయాన్ని కూడా చెప్పారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారు. పార్టీ తరఫున 2014, 2019లో కూడా ఆమె విజయాన్ని సాధించారు. గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. 2014-19 ఎన్నికల్లో ఆమె విజయాన్ని సాధించారు. ఇక ఆమె ఫిల్మ్ కెరీర్ చూస్తే 1991లో రోజా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి 2013 వరకు టాలీవుడ్లో యాక్టివ్గా కనిపించారు. ప్రేమ తపస్సు చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. తర్వాత సర్పయాగం, సీతారత్నం గారి అబ్బాయి, అత్త సొమ్ము అల్లుడు దానం, రక్షణ, ముఠామేస్త్రి, ముగ్గురు మనగాళ్ళు, బాలయ్య సరసన భైరవద్వీపం, గాంధీవం, బొబ్బిలి సింహం, శ్రీకృష్ణార్జున విజయం ఇలా ఎన్నో సినిమాల్లో ఆమె నటించారు. అంతేకాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు మెరిశారు. తర్వాత టెలివిజన్ రంగంలో రచ్చబండ, బతుకు జట్కా బండి, జబర్దస్త్ కామెడీ షో వంటి టెలివిజన్ రియాలిటీ షోలో కూడా అలరించారు. తాజాగా రోజా బాలయ్యపై లాంటి సంచలన వ్యాఖ్యలు, కామెంట్లు చేయడంతో బాలయ్య అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను విమర్శలు చేస్తూ ఉన్నారు.